జై శ్రీమన్నారాయణ. రోడ్డు లేనటువంటి గృహాల గురించి ఒక చిన్న విశ్లేషణ చేద్దాము. రోడ్డు లేని గృహాలు అంటే ఏమిటంటే, రోడ్డు లేకుండా గృహాలు ఎందుకుంటాయి అంటారు. చాలా సందర్భాల్లో నేను గమనిస్తూ ఉంటాను, అసలు రాజమార్గం అనేది పూర్తిగా ఆ గృహ నిర్మాణానికి ఎక్కడ ప్రహరీ గోడకి సరి సమానమైన కొలతలో ఉండట్లేదు. అసలు రోడ్డు లేని గృహాలకి, రోడ్డు ఉండే గృహాలకు, రాజమార్గం నిర్దేశితంగా ఉండే గృహాలకు ఉండేటువంటి వ్యత్యాసం, దేనిని రోడ్డు లేని గృహాలు అంటారు అనేటువంటి దాన్ని మనం గమనిస్తే, ఇక్కడ మనం ఒక చిన్న డ్రాయింగ్ వేసాము. జూమ్ చేసి పైనుంచి కనుక చూసుకుంటే ఇది ప్రహరీ గోడ అనుకుందాము. అర్థమైందా? ఇక్కడ ఇంకొక ఇల్లు ఉంది, ఇది ప్రహరీ గోడే, రెండు ప్రహరీ గోడలు. దీంట్లో మనం గమనిస్తే రాజమార్గము పూర్తిగా పరిపూర్ణంగా ఉండేటువంటి గృహాలు, ప్రహరీలు ఏంటంటే ఇట్లాగా మనకు ఉండేటువంటి కొలత ఏదైతే ఉంటుందో ఈ ప్రహరీ గోడ 4 మూలల్లో ఏదో ఒక సర్ఫేస్ లెవెల్లో ఇట్లా ఒక ప్రహరీ గోడ ఉండాలి. ఇది అనుకోండి, ఇది తూర్పు, ఇది దక్షిణము సౌత్, అట్లాగనే ఇది వెస్ట్, ఇది వచ్చేసరికి నార్త్. ఈ 4 దిక్కుల్లో ఏదో ఒకటి ప్రహరీ గోడ ఉండాలి. ఇది ఉంటే పరిపూర్ణంగా రాజమార్గముతో కూడుకున్న గృహము అంటే పరిపూర్ణమైనటువంటి రోడ్డు అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు రోడ్డు లేని గృహాలు అంటే ప్రహరీ కూడా పరిపూర్ణంగా ఉంటుంది. ఈ దిక్కు నుంచి గాని రోడ్లు వచ్చినట్లయితే దానిని పూర్తిగా ఇట్లా లోపలికి ఎడిట్ చేసేస్తాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది, ఇది తూర్పు, ఇది వచ్చేసరికి నార్త్ భాగము, ఇది ఈస్ట్ భాగం అనుకుందాం. అంటే నార్త్ ఈస్ట్ రోడ్ ఈ విధంగా వస్తే డైరెక్ట్ గా దీన్ని లోపలికి తీసుకోకుండా రోడ్డుని ఇక్కడ ప్రహరీ గేటు పెట్టేసేస్తారు. అర్థమవుతుందంటే ఇట్లా ఆపోజిట్ ఇక్కడ డైరెక్ట్ గేట్ పెట్టేస్తుంటారు. చాలా చోట్ల మనం గమనిస్తూ ఉంటాము. మనకి స్థలం వేస్ట్ చేయడం ఎందుకంటే 10 అడుగులు వేస్ట్ చేయడం, ఇట్లా చేయకుండా ఉండాలి. మనకు దీనికి రోడ్ అనేది పూర్తిగా లేదు, కంపల్సరీ దీని రోడ్డుని కంటిన్యూటీ చేయాలి. కాబట్టి ఇట్లా ఉండేటువంటి గృహాలకి ఏంటంటే రాజమార్గము లేని గృహాలు అంటారు. రాజమార్గము లేని గృహాలు. ఇది వచ్చేసరికి పరిపూర్ణంగా రాజమార్గం ఉన్న గృహం అవుతుంది. రాజమార్గం లేని గృహాలలో ముఖ్యంగా మగపిల్లలు గాని మగవాళ్లు గాని వాళ్ళ యొక్క గ్రోత్ ని డామినేట్ చేస్తుంది. వాళ్ళ చదువు నిరర్ధదాయకంగా అయిపోతూ ఉంటుంది. అట్లాగనే వ్యాపార నిమిత్తం ఎక్కువ సొమ్ముని ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. తర్వాత రికవరీ ఉండదు, లాస్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. పరిపూర్ణంగా పూర్తిగా ఉండవు. కాబట్టి రాజమార్గం లేని గృహాలు, రాజమార్గం ఉన్న గృహాలు, ఈసారి అట్లాంటి ఇల్లు తారసపడితే మనం పరిపూర్ణంగా వీడియో చేద్దాం. జై శ్రీమన్నారాయణ.